నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర మాత్రం రైతు దీక్ష అయితే కొనసాగుతుంది. ఇక్కడికి బీజేపీ నాయకులు అలాగే రైతులు కూడా చాలామంది హాజరయ్యారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత ఎడ్డం సాగర్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. రైతులకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం మాత్రం రైతులకు పూర్తి స్థాయిలో మేము రైతు భరోసా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం, రుణమాఫీ కూడా చేసినామని కూడా ప్రభుత్వం చెప్తుంది. మీరు ఇప్పుడు దీక్ష చేసిన సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఈటల రాజేందర్ గారు పెద్ద ఎత్తున మరి మా పార్టీ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఇచ్చిన సూచన మేరకు రైతు భరోసా ఇవ్వడానికే ఈరోజు రైతు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ఏ రోజైతే పరిపాలన డిక్లరేషన్స్ రాకముందుకు ప్రతి జిల్లాలో డిక్లరేషన్స్ ఇచ్చుకుంటూ పోతూ ఒక మాట ఏం చెప్పడం జరిగిందంటే రైతు రుణమాఫీ అనేది చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పుకుంటే ఏం చెప్పారు, ₹1,00,000 ఉన్నటువంటిది కాదు, 2 లక్షలు అప్పు చేయండి, నేను డిక్లరేషన్ చేస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం. అంటే సామాన్య ప్రజలు ₹1,00,000 50,000 అప్పు చేసిన వాళ్ళని కూడా రెచ్చగొట్టి ₹2,00,000 అప్పు చేయించి ఈరోజు రైతు రుణమాఫీ చేయమంటే గ్రామంలో ఉన్నటువంటి 500 మంది బాధితులుంటే కేవలం 50 మందికి 10 మందికి ఇచ్చి రైతు ముందు రుణమాఫీ చేసినని సున్నం వేసినట్టు చెప్తా ఉన్నాడు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నిజంగా రైతు రాజ్యం నువ్వు మార్చాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి డిక్లరేషన్లో ఏదైతే ఉంది రైతు బంధు పథకం ప్రతి నెల పడేది, ఎందుకు పడతలేదు రైతు బంధు పథకం? ప్రతి సంవత్సరం 2 సార్లు పడేది, ఎందుకు పడతలేదు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు బంధు పథకం కింద హామీ కింద ఏదో డబ్బులు ఇస్తుందో అది డేట్ ప్రకారం పడుతుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే రైతు రుణమాఫీ జరగాలి, రైతు బంధు పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున దీక్ష తీసుకొని ఈ రైతులకి భరోసాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కంకణం కట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీతో పాటు చాలామంది ఇక్కడ ప్లాకార్డులు పట్టుకొని ఉన్నారు. హైడ్రా విధానంపై కూడా, మూసీ విషయంలో కూడా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు మీ పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక రియల్ ఎస్టేట్ నాయకుడు, ముఖ్యమంత్రి అవ్వడం వల్ల కేవలం రియల్ ఎస్టేట్ ఆలోచనలు ఉండడం వల్లనే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలను ఎక్కడైతే ఇల్లులు కొనుక్కొని ఆ మూసి పక్కన కానీ లేకపోతే చెరువు పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ కట్టుకున్నారో వాళ్ళని ఇల్లులు కూలగొట్టడము ఇది తగదు, అన్యాయం అని చెప్పి తెలియజేస్తాను. ముందు ఇల్లులు కూలగొట్టడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక పేదవాడు ఏం చూస్తాడు, చదువురాని వాడు పర్మిషన్ ఉందా లేదా చూస్తాడు, పట్టా భూమి కాదా చూస్తాడు, లేకపోతే లోన్ వస్తుందా లేదా చూస్తాడు. ఇక్కడ పర్మిషన్ ఉంది, పట్టా భూమి ఉంది, రిజిస్ట్రేషన్ అయింది, మరి అదేవిధంగా లోన్ వస్తుంది. ఈ 4 వచ్చిన తర్వాత ఇంకేముందని చెప్పేసి పేదవాళ్ళు ఈరోజు అక్కడ తక్కువ దొరుకుతుందని చెప్పేసి కొనుక్కొని కొన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ప్రకారము 11 నుంచి 12 సంవత్సరాలు కబ్జాలో ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే వాళ్ళ ల్యాండ్గా చిత్రీకరించబడుతుంది చట్టం ప్రకారం. అలాంటిది 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉంటుంటే వాళ్ళ ల్యాండ్ ఈరోజు వాళ్ళ ఇళ్ళను గులగొట్టడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. ఈరోజు ఇంకోటి మూసీ సుందరీకరణ అని చెప్పేసి మూసీ సుందరీకరణ కింద మీరు ఈరోజు మూసీ చుట్టూన్నటువంటి ఇళ్ళను గులగొట్టడానికి వస్తూ ఉన్నారు. ఆ రోజు ఆ ఇళ్ళే అడ్డం లేకపోతే కాలనీలు మునిగిపోయేది ఆ మూసీ నీళ్ళు వచ్చేసి. కాబట్టి అక్కడ ఇల్లులు కట్టుకొని మూసీ యొక్క పరిధిని కాపాడుకుంటూ ఈరోజు ఆ పేద బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఆ విధంగా చేస్తే ఈరోజు ఎలాంటి నోటీసులు లేకుండా వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అడగదలుచుకున్నాను, ఆల్రెడీ గత ప్రభుత్వము ఒక సైకిల్ ట్రాక్ నిర్మాణం చేసి దానికి ఒక ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని క్రియేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంతవరకు రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేయకముందుకే వచ్చి లోపల మార్కింగ్ చేస్తున్నావు. అసలు నీ రిటర్నింగ్ వాల్ ఎక్కడ ఉంటుంది, దాంతోపాటు ఎంతవరకు ఇది జరుగుతుంది అనేది చర్య లేదు. ఒకవేళ పోయిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నావు, అది ఎంతవరకు కరెక్టు? ఒక రోడ్ వేస్తున్నప్పుడు విస్తీర్ణంలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి మూడు రెట్లు మనం గవర్నమెంట్ రేట్ ఇచ్చి బిల్డింగ్ కోల్పోతే దానికి పారదర్శక కింద మనం డబ్బులు ఇస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళ ఇల్లులు కూలిపోతుంటే వాళ్ళకి ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకి ఏం చేస్తావో చెప్పకుండా నువ్వు చర్యలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 30,000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగలిగింది. కానీ ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు నేను 5 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్తా ఉన్నాడు. అసలు డబుల్ బెడ్రూమ్ కట్టేవరకే నువ్వు 1,00,000 డబుల్ బెడ్రూమ్ కట్టేవరకే నీ ప్రభుత్వం అయిపోతుంది. ఆ ప్రభుత్వంలో 30,000 డబుల్ బెడ్రూమ్ కట్టడానికి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. నువ్వు 5 లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టే లోపల నీ ప్రభుత్వం ఉంటుందా? ప్రజలే ఆల్రెడీ ఊడగొట్టే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు మూసి చుట్టున్నటువంటి చాలామంది తెలవాలి, గతంలో రాజశేఖర్ రెడ్డి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండడానికి ఆయన చేసినటువంటి దానాదత్తం ఏంటంటే రాబర్ట్ వాద్రా, సోనియా గాంధీ అల్లుడు మరి ప్రియాంక గాంధీ భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రాకి ఈ మూసి పక్కన ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ కింద పెద్ద ఎత్తున హై రేంజెస్ లేపడానికి ఆ రోజు వాగ్దానం చేసిండు.
కానీ తెలియకుండా రాజశేఖర రెడ్డి చనిపోవడము, అదేవిధంగా మరి ఈ విధంగా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి వచ్చినాక ఈయన యొక్క ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ఈరోజు అదే రాబోడు వాదులకి మళ్ళీ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ పేదల యొక్క ఇల్లులు కూలగొట్టి అక్కడ హై రేంజెస్ కట్టి రాబోట్ వాదుల కోసమే ఈ ప్రాజెక్టు ప్రారంభం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పేదల నడ్డి విడిచినట్టయితే నీ నడ్డి విడిచేంత వరకు కూడా ఈ భారతీయ జనతా పార్టీ కండవేసుకున్న ప్రతి కార్యకర్త ఈ పేదల ప్రజల పక్షాన ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక విషయం చెప్పండి, సుందరీకరణ ఇక సద్యము ఒక అఖిలపక్షం కూడా ఏర్పాటు చేసి ముందుకెళ్ళబోతున్నాం, గత ప్రభుత్వం కూడా చేసింది, భవిష్యత్తు అవసరాల కోసం చేస్తామంటే మీరు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ఏమిటి? పారదర్శకంగా ఈ యొక్క ప్రాజెక్టు ముందు సాగాలంటే ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు తీసుకోవాలి? ముఖ్యంగా నేను ఎన్నో రోజుల నుంచి మూసీ మీద కొట్లాడుతున్నా, ఒక్కటి రోజు కాదు, గత 5 సంవత్సరాల నుంచి మూసీ మీద కొట్లాడుతున్నా. వికారాబాద్లో ప్రారంభమయ్యే మంచినీటి నది ఎందుకు హైదరాబాద్కి రాగానే మురికివాడగా మారిపోతుంది? వికారాబాద్ నుంచి మనం వెళ్దాం, వికారాబాద్కి అక్కడ నుంచి మంచినీళ్ళుగా ప్రవహించేటువంటి ఈ యొక్క మూసి ఎందుకు మూసి ఇక్కడికి వచ్చే వరకు మురికి నీళ్ళు కాదు. మూసి అంటే మంచినీళ్ళు పారే నది, అది అలాంటి దాన్ని మీరు ఏం చేసిరు? మురికివాడలాగా చేసిరు. ఎందుకు? ప్రభుత్వాల యొక్క వైఫల్యం. గత ప్రభుత్వాలు టీడీపీ కానీ బీజేపీ, గత టీడీపీ కానీ మరి అదేవిధంగా బీఆర్ఎస్ఏ కానీ మరి అదేవిధంగా కాంగ్రెసే కానీ వాళ్ళు చేసిన వైఫల్యం వల్ల ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేకపోవడం వల్ల దాన్ని తీసుకొచ్చి మూసీలో కలపడం వల్ల ఈరోజు మంచినీటి పారేటువంటి నది మూసీగా పారడం జరుగుతూ ఉంది, మురికి నీళ్ళుగా పారడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు? మూసీ అంటే మురికి నీళ్ళు పాడే నదిగా అనుకుంటున్నారు. నేను ఏం చెప్పదలుచుకున్నంటే, ఫస్ట్ ప్రభుత్వము నిజంగా చిత్తశుద్ధి ఉంటే మూసీ పైన మంచినీళ్ళు పారే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నువ్వు పడగొట్టడానికి 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించిన తప్ప, కానీ ఈ మూసీ యొక్క చర్యలు తీసుకొని డ్రైనేజ్ సిస్టమ్ చేయడానికి 30,000 కోట్ల అవసరం ఉంది ఈ నగరంలో. ఈ యొక్క మూసీ వల్ల ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు 15 కాన్స్టిట్యున్సీలు ఈరోజు పొల్యూషన్కి గురవుతూ ఉన్నాయి. అమోనియా ఫామ్ అయిపోయింది, లెడ్ ఫామ్ అయిపోయింది, పాలకూర తింటున్నారు, అనేక ఇవన్నీ చర్యలు చేయకుండా నువ్వు ఈరోజు ప్రజల యొక్క ఇళ్లను కూడా కొట్టడం ఎంతవరకు న్యాయమని నేను అడుగుతా ఉన్నాను. ఫస్ట్ ఏం తీసుకోవాలంటే మూసీ సుందరీకరణ చేయాలంటే దాంట్లో ఉన్న వ్యర్థాలు తీయాల్సిన అవసరం ఉంది, దాంట్లో ఉన్న అమోనియా లెడ్ ఫామ్ అయిన తీయాల్సిన అవసరం ఉంది. అవి తీసుకొని నువ్వు బ్యూటిషన్ చేయి తప్ప ఇలాంటి ప్రజల యొక్క ఇల్లులు గులగొట్టి నువ్వేదో పెద్ద హైరేజెస్ కట్టడం వల్ల అంతమంది గోస మంచిది కాదు. కేసీఆర్ కొంతమంది గోసతోనే ప్రభుత్వాన్ని పొడగొట్టుకుండు. ఇంతమంది కలకల నీ బిడ్డని, నీ కొడుకుని, మనమని కూడా శాపిస్తున్నారు. మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక మంచి కమిటీ వేయండి. దీనిపైన ఒక మంచి కమిటీ వేసి ఏం చేస్తే బాగుంటుంది, నష్టపోయిన వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అని ఒక చర్య తీసుకొని నీ యొక్క తెలివిని ఆడ ప్రదర్శించడానికి చూడకు. కొంతమందితో కమిటీ వేసి ఈ నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి, ఎలా చేస్తే బాగుంటుందనే దానిపైన అన్ని పార్టీలను కూర్చోబెట్టి అఖిలపక్షం చర్చ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా రైతుల విషయంలో మాత్రం రుణమాఫీ కొంతమందికే చేసి మొత్తం అందరికీ చేస్తున్నానని ఇటు ప్రభుత్వం వాపోతుందని చెప్పారు. రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు ఈ యొక్క మూసీ సుందరీకరణ విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకుండా, అఖిలపక్షం ఏర్పాటు చేయకుండా తొందరపాటు చర్యగా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. చాలామంది నిరవసితులు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని ఒక చర్చగా పెట్టి అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేసి నష్టపోయిన వాళ్ళకి భరోసా కల్పిస్తూ దాంతోపాటు అసలు ముందు ఈ మూసీ నదిలోకి బురద ఎందుకు వస్తుంది, మురికి కుప్పంగా ఎందుకు మారింది, దాన్ని మార్చాల్సిన అవసరం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద టార్గెట్ అని కూడా బీజేపీ నేత గడ్డం సాయి అన్న సందర్భం చూడొచ్చు.